లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యాక్షన్. మనం నమ్మినా మనం నమ్మకున్నా, మనం బిలీవ్ చేసినా చేయకున్నా, లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ లా ఆఫ్ గ్రావిటీ. నేను లా ఆఫ్ గ్రావిటీ నమ్మట్లేదు, లా ఆఫ్ గ్రావిటీ గురించి నాకు తెలీదు. మరి లా ఆఫ్ గ్రావిటీ నాకు పనిచేస్తుందా పనిచేయదా? ఏదైనా ఆబ్జెక్ట్ విసిరేసినప్పుడు కింద పడుతుందా పడదా? అది పడుతుంది. ఎందుకంటే లా ఆఫ్ గ్రావిటీకి నేను నమ్ముతున్నానా లేనా అనేది సంబంధం లేదు. సేమ్ అదేవిధంగా లా ఆఫ్ అట్రాక్షన్ని మీరు నమ్మినా నమ్మకున్నా, మీరు బిలీవ్ చేసినా బిలీవ్ చేయకున్నా, లా ఆఫ్ అట్రాక్షన్ అది మీ పైన ఎప్పుడూ అప్లై అవుతూనే ఉంది. అంటే మీరు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారో అదే మీ లైఫ్లోకి వస్తూ ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకున్నా, మీకు ఇష్టమైనా లేకున్నా, లా ఆఫ్ అట్రాక్షన్ మీ పైన ఎప్పుడూ అప్లై అవుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఒక రేడియోని చూసినప్పుడు ఆ రేడియోలో ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఏ ఫ్రీక్వెన్సీకి అయితే నేను ట్యూన్ చేశానో అదే ఫ్రీక్వెన్సీ సాంగ్స్ నేను వింటాను. సో ఆ సాంగ్స్ నాకు నచ్చట్లేదు, అప్పుడు నేనేం చేయాలి? ఆ ఫ్రీక్వెన్సీ నుంచి వేరే ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవ్వాలి. వేరే ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయినప్పుడే ఆ కొత్త సాంగ్స్ నేను వినగలను. ఎస్ ఫ్రెండ్స్, అదేవిధంగా లైఫ్లో ఇమోషనల్ ఫ్రీక్వెన్సీ మనది ఎలా ఉంది? ఆ ఇమోషనల్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు అవే థింగ్స్ని మనం అట్రాక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మీకున్న ఇమోషనల్ ఫ్రీక్వెన్సీ ఏంటో చూడండి. ఎస్, రిలేషన్షిప్లో ఏదైనా డిఫికల్టీస్ ఉన్నప్పుడు, మనీ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లైఫ్లో ఛాలెంజెస్ ఎదురైనప్పుడు ఇమోషనల్ ఫ్రీక్వెన్సీ లో అవుతూ ఉంటుంది. మన మైండ్లో ఏ థాట్స్ ఉన్నాయో మనం చూడట్లేదు. మనం చుట్టూరా ఉండే నెగిటివిటీని తీసుకుంటున్నప్పుడు, నెగిటివ్ పీపుల్తో ఉంటున్నప్పుడు, నెగిటివ్ థాట్స్ని మన మైండ్లో ప్లే చేస్తున్నప్పుడు మన ఇమోషనల్ ఫ్రీక్వెన్సీ లోగా అయిపోతుంది. ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ లో అవ్వగానే మనం డిఫికల్టీస్ని మనం అట్రాక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఏ వైబ్రేషన్స్ని అయితే నేను విడిచిపెడుతున్నానో అదే వైబ్రేషన్ పీపుల్ రూపంలో, థింగ్స్ రూపంలో, సిచ్యువేషన్స్ రూపంలో, ఈవెంట్స్ రూపంలో, సర్కమ్స్టాన్సెస్ రూపంలో, ఐడియాస్ రూపంలో మళ్ళీ అవి నా దగ్గరికి వస్తుంటాయి. సో అండర్స్టాండ్, దీన్ని మనం ఎప్పుడు మాస్టర్ చేస్తామంటే నా ఇమోషనల్ ఫ్రీక్వెన్సీ లో అవ్వగానే ఇమ్మీడియట్గా హయ్యర్ ఇమోషనల్ ఫ్రీక్వెన్సీలోకి నేను వెళ్తున్నాను. హయ్యర్ ఇమోషనల్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళగానే నా ఇమోషనల్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది. ఐ స్టార్ట్ ఫీలింగ్ గుడ్, ఐ స్టార్ట్ చేంజింగ్ మై పర్సనాలిటీ. నా ఓల్డ్ పర్సనాలిటీ ఏంటో అది డిఫరెంట్. నౌ ఐ హ్యావ్ అ న్యూ పర్సనాలిటీ, ఐ హ్యావ్ న్యూ థాట్స్, న్యూ చాయిసెస్. కొత్త చాయిసెస్ ద్వారా కొత్త ఫీలింగ్స్లోకి వెళ్తున్నాను, కొత్త ఇమోషన్స్లోకి వెళ్తున్నాను, కొత్త వైబ్రేషన్లోకి వెళ్తున్నాను. అండ్ అల్టిమేట్లీ ఐఎమ్ గోయింగ్ టు అట్రాక్ట్ గ్రేట్ థింగ్స్ ఇన్ మై లైఫ్. సో ఓల్డ్ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి చూడండి, కొత్త వైబ్రేషన్లోకి వెళ్ళండి. కొత్త వైబ్రేషన్లోకి వెళ్ళినప్పుడే కొత్త లైఫ్ని మనం స్టార్ట్ చేయగలము. ఇమాజిన్ యువర్ సెల్ఫ్, మీరు ఒక పెద్ద ఒక పెద్ద షాప్లో ఉన్నారండి. ఆ షాప్లో మీరు ఏదంటే అది తీసుకురావచ్చు. సో యూనివర్స్ అనే కిచెన్లో కూడా అన్ని అవైలబుల్గా ఉన్నాయి, అన్ని ఇమోషన్స్ అవైలబుల్గా ఉన్నాయి, అన్ని థింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే నేను నా ఇమోషనల్ ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేయాలి. ఎస్, సో ఆ ఇమోషనల్ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేయాలంటే ఫస్ట్ మన మైండ్ని మనం అర్థం చేసుకోవాలి. మన మైండ్ ఏం చేస్తుంది? ఏదో ఒక థాట్ని అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది 24/7. ఈవెన్ నిద్రలో కూడా మనం ఏదో ఒకటి ఆలోచిస్తున్నాము. సబ్ కాన్షియస్ మైండ్లో ఏదో ఒకటి ప్లే అవుతుంది. అందువల్లనే మనం డ్రీమ్స్ చూస్తుంటాం, కళలు, రైట్? ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్లో రన్ అయ్యే థాట్స్. మరి మనం చేయాల్సింది ఏంటి? ఫస్ట్ మెడిటేషన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా మెడిటేషన్. జనరల్గా నేను సజెస్ట్ చేస్తుంటాను, హోపోనోపోనోలో ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ని మీరు స్టార్ట్ చేయండి. ఇన్నర్ చైల్డ్ని ఫస్ట్ హీల్ చేసుకోండి. ఇన్నర్ చైల్డ్లో ప్రేమని నింపండి, బ్లెస్సింగ్స్ నింపండి, గ్రాటిట్యూడ్ని నింపండి. సో ఇన్నర్ చైల్డ్ ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మ్ అవుతుందో అప్పుడు మనకు రిజల్ట్స్ చేంజ్ అవ్వడం మీరు గమనిస్తారు. కొత్త రిజల్ట్స్ మీరు చూస్తారు, కొత్త సర్కమ్స్టాన్సెస్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఓల్డ్ పాసిబిలిటీ నుంచి న్యూ పాసిబిలిటీకి వెళ్ళాలి, ఓల్డ్ లైఫ్ నుంచి న్యూ లైఫ్లోకి వెళ్ళాలి, ఓల్డ్ పర్సనాలిటీ నుంచి న్యూ పర్సనాలిటీకి వెళ్ళాలి. దీన్నే మనం ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. సో ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో అప్పుడే మన లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు నుంచి కొన్ని మెంటల్ ఫిలాసఫీని మీరు మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఆ మెంటల్ ఫిలాసఫీ ఏంటంటే, ఫస్ట్ ఎంతూసియాస్టిక్గా ఉంటాను. త్రూఅవుట్ ద డే నన్ను నేను ఎంతూసియాస్టిక్గా మార్చుకుంటాను, ఎనర్జెటిక్గా ఉంచుకుంటాను. ఎనర్జెటిక్గా మారండి, ఎంతూసియాస్టిక్గా మారండి. ఎంతూసియాజం ఎప్పుడైతే మన లైఫ్లో మనం యాడ్ చేస్తామో మనం ఆ ఎనర్జీలో ఉంటాం. ఆ ఎనర్జీలో ఉన్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతాం. ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయినప్పుడే లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, అండర్స్టాండ్, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మనం ప్రతిరోజు మనం ఏ ఆపర్చునిటీని మనం చూస్తున్నామో అదే ఆపర్చునిటీస్ మనకు కనబడుతూ ఉంటాయి.
ఎస్, నేను ఏదైతే బిలీవ్ చేస్తున్నానో అదే నాకు ప్రపంచంలో కనబడుతుంది. నేను ఏదైతే నా మైండ్లో బిలీవ్ చేస్తున్నానో అదే నాకు కనబడుతుంది, అదే నేను చూస్తాను. ఎస్, మనం తాడును చూసి పాము అనుకుంటే అది పాములాగానే కనబడుతుంది. అది పాములా కనబడి పాముని చూస్తే ఎలాంటి కెమికల్ రిలీజ్ అవుతాయో అదే కెమికల్స్ మన మైండ్లో రిలీజ్ అవుతూ ఉంటుంది. అందువల్ల సీ సంథింగ్ గుడ్, మీకేం కావాలో దాన్ని చూడండి. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ను డీపర్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ బిగిన్ అయిపోతుంది. ఈ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ టూల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ టు మాస్టర్ యువర్ మైండ్. మీ మైండ్ని ఎలా మాస్టర్ చేసుకోవాలి, ఎలా హయ్యర్ వైబ్రేషన్లో ఉండాలి, ఎలా హయ్యర్ వైబ్రేషన్ల నుంచి హయ్యర్ థింగ్స్ని మీరు మీ లైఫ్లోకి ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ సమ్ ఆఫ్ ద ఎన్ఎల్పి టూల్స్ ఆల్సో, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ టూల్స్ ద్వారా మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ ఎలా ప్రోగ్రామింగ్ చేసుకోవాలి, లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా అప్లై చేయాలి, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా లైఫ్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ. సో ఇప్పటి వరకు నా స్టూడెంట్స్ చాలామంది మనీ పరంగా, రిలేషన్షిప్లో, హెల్త్ పరంగా, కెరియర్ పరంగా డ్రాస్టిక్ రిజల్ట్స్, వండర్ఫుల్ రిజల్ట్స్ని, సక్సెస్ స్టోరీస్ని షేర్ చేసుకుంటున్నారు. మీరు కూడా మీ సక్సెస్ స్టోరీని రాయాలంటే ప్లీజ్ డూ జాయిన్ దిస్ వర్క్షాప్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ దిస్ సండే. సండే రోజు మార్నింగ్ 9 o'clock ఐ విల్ బి అవైలబుల్. ఐ వుడ్ లైక్ టు సీ ఆల్ ఆఫ్ యూ ఇన్ దిస్. సో 9 o'clockకి మీ ఫ్యామిలీతో అంతా కూర్చోండి అండ్ లెర్న్ దిస్ కాన్సెప్ట్, మాస్టర్ దిస్ కాన్సెప్ట్. అండ్ ఈ కాన్సెప్ట్ని మీ లైఫ్లో అప్లై చేసి మీ హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, మనీ అన్ని ఏరియాస్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలని కోరుకుంటూ ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అండ్ జాయిన్ దిస్ మాస్టర్ క్లాస్ టుమారో మార్నింగ్ 9 AM. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.